మీద ఫోటో పెట్టింది ఎవర్రా? రేయ్, ఆ ఫోటో దిష్టి బొమ్మగా కూడా పనికిరాదు. తీసి పెట్టెలో పారేయ్. ఫోటోపై చేయి వేస్తే నాపై చేయి వేసినట్టే. ఈ ఇంటి ఆడపిల్ల ఫోటో ఈ ఇంట్లో కాకుండా పక్కింట్లోనే పాకిస్తాన్లోనే ఉంటుందా? పెద్ద దిక్కుగా ఉండవలసిన పెద్ద ఆవిడ కళ్ళెరో చేస్తోంది. ఇంకెవరిని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. మీకు నేను అండగా ఉంటాను, నన్ను నమ్మండి. అంటే నేను మీతో కలిసి ఉండటానికే వచ్చాను. మీతో కలవాల్సిన మనుషులను కూడా తప్పకుండా కలుపుతాను. హాయ్ తాతయ్య. ఎండ కన్నెరక్కుండా పెరిగిన వాడివి మా కోసం చెమటోడుస్తున్నావు. నీ రుణం మా 2 కుటుంబాలు తీర్చుకోలేదయ్యా. అలా అనకండి తాతయ్య. మీ కుటుంబంలోకి రావటం నా అదృష్టం. మీలో ఒక్కడయ్యేందుకు ఎంత కష్టపడినా తక్కువేం కాదు. సరే మనవడా, ఇంతకీ మీ జేజమ్మ ఏముంటుంది? 25 ఏళ్లుగా కరుడుగట్టిన శిల కాసిని రోజులకి కరగదు తాతయ్య. పెద్ద జడివాన కురవాల్సిందే. వరుణుడు నువ్వు ఉండగా వానలకేం కుదవ మనవడా. మా జయజమ్మను వదిలేస్తే సౌమ్యకి ఆంటీకి మీపై అంత వ్యతిరేక భావం లేదు తాతయ్య. మీతో కలిసిపోవడం వాళ్ళ ఉద్దేశం అయినట్టుంది. నిజమా? అవును తాతయ్య. సౌమ్యకి తన మెడలో పడ్డ తాలి పట్ల గౌరవం ఉంది. వాళ్ళమ్మకు జరిగిన పరిణామాల పట్ల భయం ఉంది. తల్లిగా కూతురి భవిష్యత్తు చక్కబడాలని కోరుకుంటుంది. ఆ బాధ్యత ఎవరైనా నెరవేరిస్తే బాగుండనుకుంటుంది. పాపం, పెళ్ళైన కొన్నాళ్ళకే గొడవల్లో ఆమె భర్త పోయాడు. ఇద్దరూ ఆడపిల్లలే. ఆ నాగమ్మకు ఎదురు చెప్పలేక నలిగిపోతున్నట్టుంది. కరెక్ట్ గా చెప్పారు తాతయ్య. ఆవిడ పరిస్థితి కళ్ళారా చూడకపోయినా మీ అనుభవంతో తెలుసుకున్నారు. మీరు చొరవ చూపితే మన బంగారాజు గారిని ఆ సౌమ్యాన్ని కలిపేయచ్చు. అంతేనంటవా? మీరు తలుచుకుంటే అయిపోతుంది తాతయ్య. నాపై అంత నమ్మకం ఏంటి మనవడా నీకు? మా అమ్మా నాన్నలను కలపడానికి మీరు ఒప్పుకున్నప్పుడే మీరెంత గొప్పవారో నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం తాతయ్య? ఈసారి నాకు వదిలే మనవడా. వాళ్ళని కలపడానికి నా దగ్గర ప్లాన్ ఉంది. ఓ, అంటే ఆల్రెడీ ప్లాన్ ఆలోచించారనమాట. మరి మనవడికి తాతయ్య వద్ద సాయం చేయొద్దు. శ్రీకృష్ణుడిలా మొత్తం జగన్నాటకం నువ్వే నడిపిస్తున్నావు. ఈ భీష్ముడికి కూడా కాస్త అవకాశం ఇవ్వయ్యా. నాకు నటనవచ్చు, నేను నాటకం ఆడగలను. అది మొన్ననే ప్రూవ్ అయింది కదా. మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాను. తప్పేమైనా ఉందా? అరే అస్సలు లేదు. ప్రొసీడ్ తాతయ్య. చక్రవర్తి గారు, చక్రవర్తి గారు, నమస్కారం అండి. అయ్యా నమస్కారం, కూర్చోండి. గుళ్ళో దేవుళ్ళ ఎంత శుభప్రదంగా ఉన్నారు. అందుకే మీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను. మా ఇంటికి ఇంకా శుభవార్తలున్నాయా? అయ్యో అలా అంటారేంటి? ఆ మధ్య మీ పెద్ద మనవడికి ఓ మంచి సంబంధం చూడమని సెలవిచ్చారు కదా. ఓ దివ్యమైన సంబంధం తీసుకొచ్చానయ్యా. అమ్మాయి అందంలో అప్సరస, గుణంలో సతీ సావిత్రి. అబ్బాయిలు ఎవ్వరూ లేరు. తల్లిదండ్రుల ఆస్తికి అమ్మాయి ఒక్కతే ఏకైక వారసురాలు. మీరేమంటారు? ఈ బంగారాజుగాడికి ఎక్కడో సుడున్నట్టుంది. ఇక్కడ వాడి ఆస్తి నేను నొక్కేద్దామని చూస్తుంటే మరోవైపు నుంచి వాడికి ఆస్తి కలిసొస్తుందన్నమాట. ఏమైందండి? ఇంత మంచి వార్త తీసుకొస్తే మౌనంగా ఉన్నారు. ఏం మాట్లాడను పేరయ్యా. ఆలస్యం అమృతం విషమని ఇందుకే అంటారు కాబోలు. ఇప్పుడేమైందయ్యా? మా వాడికి మరో పెళ్లి చేసుకునే జాతకం పోయిందయ్యా. మరో పెళ్ళా? తమరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏ
ఈ 2-3 రోజులు నువ్వు ఊళ్ళో లేవా? లేనయ్యా, పనుండి పట్నం వెళ్ళొచ్చాను. అది సంగతి. ఏదోలా మా మనవాడిని ఉద్ధరిద్దామని నీకు మంచి సంబంధం చూడమని చెప్పానా? నువ్వు ఊళ్ళో లేని టైంలో మా వాడు మరో అమ్మాయి మెళ్ళో తాళి కట్టేశాడు. ఏంటండి మీరనేది? నీకు అర్థమయ్యేలా క్లుప్తంగా చెప్పాలంటే మా మనవడికి ఆ నాగమ్మ మనవరాలకి పెళ్లి అయిపోయిందయ్యా. ముసలాయిని ఇలా మాట్లాడుతున్నాడేంటి? అంటే ఆ సౌమ్యని ఇంటికి తీసుకొస్తాడా కొంపతీసి? అది పెళ్ళెలా అవుతుంది మావయ్య గారు? తాళి కడితే అది పెళ్ళే కదమ్మా. నేనేం దాన్ని ఏలుకునే ఉద్దేశంతో తాళి కట్టలేదు. ఎలా కట్టినా అది తాళే, జరిగింది పెళ్ళే. ఇప్పుడు ఊరందరి దృష్టిలో ఆ అమ్మాయి వీడి భార్య, వీడు ఆ పిల్ల భర్త. దైవసాక్షిగా పంచాయతీలో పెళ్లి జరిగినట్లే. ముసలాడు కొంప ముంచేశాడు. నా కొడుకును కష్టపెట్టిన దాన్ని కోడలిగా నేనెప్పటికీ అంగీకరించలేను మావయ్య గారు. నా పైన నిందలు వేసి నా ఒంటిపై దెబ్బలు కొట్టిందని నేను కూడా భారీగా అంగీకరించను. అమ్మయ్యా, వీళ్ళైతే మాట మీదున్నారు. ముసలోడు మాటేమిటో. మీరు అవునన్నా కాదన్నా జరిగింది పెళ్ళే. వీడికి మరో పెళ్లి జరగాలంటే మొదటి పెళ్లి రద్దు చేసుకోవాలి. ఏరా మురారి, లాలో ఆ పాయింట్ ఉందా లేదా? ఉంది తాతయ్య. హిందూ వివాహ చట్ట ప్రకారం మొదటి భార్య ఉండగా రెండో వివాహం చేసుకోవడం నేరం. మొదటి భార్యకు విడాకులిచ్చో లేదా మొదటి భార్య అంగీకారంతోనో రెండో వివాహం చేసుకోవచ్చు. అది విషయం. మనం మన బంగారు రాజుకు మరో పెళ్లి చేయాలంటే ముందు మురారి చెప్పిన పని చేయాలి. నువ్వు సూపర్ మావయ్య. సమస్య నువ్వే, సొల్యూషన్ నువ్వే. అలాగే చేద్దాం మావయ్య. దాందేముంది? మన వాడు ఆనందమే మనకు ముఖ్యం. అంటే ఇప్పుడు విడాకుల కోసం కోర్టుకు వెళ్దామా, లేక అమ్మాయి అంగీకారం కోసం ఆ ఇంటికి వెళ్దామా? ఆ రెండు ఎందుకు? ఏ పంచాయతీలో అయితే తాళి కట్టానో అదే పంచాయతీలో కట్టిన తాళి విప్పేస్తాను. ఓ పనైపోతుంది. శభాషలుడు, ఖర్చులు మిగిల్చావు. అంతే కదా మావయ్య, ఈజీగా అయిపోతుంది. ఆ పని చేయండి మావయ్య గారు. బంగారాజుకు మరో సంబంధం చూసి వెంటనే ఖాయం చేద్దాం. మళ్ళీ చూడడం ఎందుకమ్మా? ఆల్రెడీ మంచి సంబంధమే తెచ్చాను కదా. అయితే మళ్ళీ పంచాయతీకి వెళ్దామంటారు. మరి తాళి కట్టడం తప్పే అని వీడక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందేమో. కాలికి బురదంటుకున్న తర్వాత కడుక్కోవడంలో తప్పే ఉంది మావయ్య. ఏరా, సరే, అయితే వెంటనే పంచాయతీకి ఏర్పాటు చేయించండి మావయ్య గారు. అలాగేనమ్మా. అయితే నేను తెచ్చిన సంబంధం ఖాయమేగా. శుభస్య శీఘ్రం. బాస్ కుండ బద్దలు కొట్టాడంటే ఎవరికో బాక్స్ బద్దలనట్టే. కుండ బద్దలు కొట్టి చెప్తున్నాను జేజమ్మ, మనం పంచాయతీకి వెళ్ళట్లేదు అంతే. అది చెప్పడానికి నువ్వే మనవురా? అరే నీ మనవండి జేజమ్మ, ఎన్నిసార్లు చెప్పాలి? ఎంటర్ అయిన సీన్ దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను కదా. హలో, నువ్వు అక్కడ కూడా మనవడవే. అందుకేనమ్మా అక్కడ విన్న విషయాన్ని ఇక్కడ చెప్పడానికి వచ్చా. అరే కంగారు పడకండి, పిచ్చ క్లారిటీ ఇస్తాను. మనల్ని మళ్ళీ పంచాయతీకి పిలిచి ముందు పంచాయతీలో కట్టిన తాళిని ఈ పంచాయతీలో విప్పేస్తాడంట వాడు. ఏ కట్టడం విప్పడం అంతా వాడిష్టమేనా? మన ఇష్టాలు ఏం లేవా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. మేం పంచాయతీకి రాము, తాళి తీసేయము అని అందరం కలిసి తెగేసి చెప్పేద్దాం. ఏం చేసుకుంటాడో చేసుకొని. ఓరి పిచ్చోడా, వాళ్ళు చేసేదేంట్రా? మేమే వాడి తల తీసి దీని తాళి తెంచుతాం. తల తీస్తావా? అదేదో దిష్టి తీసినట్టు ఎంత ఈజీగా చెప్పావమ్మా. నీ బాస్ దీన్ని ఎలా డీల్ చేస్తాడో ఏంటో. అంత వైలెన్స్ ఎందుకు జేజమ్మా? గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు?
శ్రీకృష్ణులాగా ఆలోచిస్తే కురుక్షేత్రం జరుగుతుంది. అదే శకుల్లా థింక్ చేయి, సులువుగా శత్రువుల్ని వనవాసం పంపేయచ్చు. ఏంట్రా నువ్వు అనేది? ఇప్పుడు తాళి తీసేస్తే ఏం జరుగుతుంది? ఆ బంగారాజు దారి బంగారాజుది, మన సౌమ్య దారి మన సౌమ్యది. ఇద్దరూ సేఫ్ గా బయటపడతారు. కానీ వాళ్ళని రిస్క్ లో పెట్టాలంటే ఇది సేఫ్ కాదు. హలో, కాస్త అర్థమయ్యేలా చెప్తావా? సింపుల్ అమ్మా. మన ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం ఒకరిని పెళ్లి చేసుకుని వారికి విడాకులు ఇవ్వకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం నేరం కదా. అయితే తెలుసో తెలియకో ఆ బంగారాజుగాడు మన సౌమ్యమడిలో తాళి కట్టి ఒక తప్పు చేసేశాడు. ఇప్పుడు తాళిని విప్పేస్తే ఆ తప్పు కాస్త ఒప్పు అవుతుంది. అదే తాళిని అలాగే ఉంచామనుకో, తాళి ఎలా ఉంటుందో తప్పు అలాగే ఉంటుంది. అర్థం కాలేదా? మన సౌమ్య మెళ్ళలో తాళి తీసేయకుండా మరో అమ్మాయి మెళ్ళలో ఆ బంగారాజుగాడు తాళి కట్టలేడు. కడితే క్రైమ్ అవుతుంది. కాబట్టి బంగారాజుగాడికి పెళ్లి పెట్టాక లేకుండా శాశ్వతంగా బ్రహ్మచారిలా ఉండిపోతాడు. అలా తనపై పగ తెచ్చుకున్నట్టుంటుంది. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుంది. పగ వాడిపై కాదు, అక్కపై తీర్చుకున్నట్టుంది. ఎలాగా? అక్కడ వాడు బ్రహ్మచారిగా ఉండిపోతే ఇక్కడ అక్క కూడా అలాగే ఉండాలి కదా. ఓ పాయింటే. కానీ పగ తీరుతుంది కదా. అవతల వారిపై సాధించే కక్ష మనకి శిక్షలా ఉండకూడదు. పగ సాధించడం అంటే శత్రువుకి పెయిన్, మనకి గెయిన్ లా ఉండాలి. అంటే సౌమ్య ఆ మాత్రం త్యాగం చేయలేదా? కరెక్టే సత్య. కానీ ఇది త్యాగం చేసినా వాడికి ఆ శిక్ష సరిపోదు. వాడు మగాడు, మడిగట్టు కూర్చోడు. పెళ్లి లేకపోయినా పడక సుఖాన్ని వదులుకోడు. ఇది అసలు శిక్షే కాదు వాడికి. దీని తాళి తీయించి వాడి తల తెంచడమే వాడికి సరైన శిక్ష. అందుకే మనం పంచాయతీకి వెళ్లాల్సిందే, తాళి తీయించాల్సిందే, ఆ తర్వాత వాడి తల తీయించాల్సిందే. అంతే. ఏంటండి, బయట ఎండలు మండిపోతున్నాయి. మీరు ఇలా చీటికి మాటికి కన్నీళ్లు కారిస్తే నీళ్ళకార వచ్చేస్తుందండి. నా కన్నీళ్లు మీకు నవ్వులాటగా ఉన్నాయా? లేదు, కన్నీళ్లను కూడా నవ్వులా తీసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నవ్వితే వచ్చే కన్నీళ్లు లేవు ఇక్కడ, ఏడిస్తే వచ్చే కన్నీళ్లు ఉన్నాయి. ఆ ఏడుపు దేనికోసం? ఆ కన్నీళ్ళు ఎవరి కోసం? బంగారాజు కోసమేగా? అవును, ఆయన కోసమే. తను మంచోడో చెడ్డోడో, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, అక్షంతలు, ఆశీర్వాదాలు లేకపోని నా మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి ఈ జన్మకు తనే నా భర్త. ఈ మాట చెప్తుంటే ఇంట్లో ఎవరు వినట్లేదు. తను పగతో తాళి కట్టాడు, వీళ్ళ పంతంతో కక్ష కట్టారు. మధ్యలో నేను చిత్రవద అనుభవిస్తున్నాను. పోలీస్ స్టేషన్, గుడి, పంచాయతీ అంటూ ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు నన్ను. నేను మనిషినే అని, నాకు ఆత్మాభిమానం ఉంటుందని ఎవరు అనుకోవడం లేదు. ఓకే, మీకు మీ తాళి మీ భర్త కావాలా? అందుకే కదా ఏడుస్తున్నాను. అందుకే అయితే ముందా ఏడు పాపండి. ఒక పసిపిల్ల ఏడిస్తే ఆకలేస్తుందని అమ్మ పాలిస్తుందేమో, కానీ పెరిగి పెద్ద కూడా ఏడిస్తే పని జరగదు. సమస్యకు పరిష్కారం కన్నీళ్లు కావు.
ఏడవక ఏం చెయ్యను మరి? నేను చెప్పినట్టు చేయండి. మీ తాళి మీ భర్త మీకు దక్కుతారు. ఏం చెయ్యాలి? మీ భర్త కోసం మీరేమైనా చేస్తారా? చేస్తాను. ఏంటండి ఇది? ప్రతిసారి మీ రెండు కుటుంబాలు పంచాయతీకి రావటం ఏంటి? ఆయన్ని కాదు, నన్ను అడగండి. పంచాయతీ తీర్పంటే ఏమాత్రం గౌరవం లేని మనుషులు వాళ్ళు. మీరు వాడికి శిక్ష వేస్తే పంచాయతీ సమక్షంలో వాడు నా మనవరాలకు శిక్ష వేశాడు. నేను చేయని తప్పుకి మీరు నాకు శిక్ష వేశారు. మీరు చేసిన తప్పుకి నేను మీకు శిక్ష వేశాను. చూసారా వాడి పొగరు? ఆ రోజే వీడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించి ఉంటే విషయం పంచాయతీ వరకు వచ్చేదా? నన్ను బహిష్కరించడం కాదు, ముందు మిమ్మల్ని వెలేయాలి, ఈ అడవులకు పంపాలి. చూసారా మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో? కనీసం ఆ పెద్ద మనిషి నోరు కూడా మెదపట్లేదు. రాగమ్మ గారు, మీ గొడవ అందరికీ తెలుసు. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. ఒక పశువును తాడుతో కట్టినట్టు నా మనవరాలి మెళ్ళో తాళి కట్టి ఇదే పంచాయతీలో అవమానించాడు. అందుకే ఇదే పంచాయతీలో వాడు నా మనవరాలికి క్షమాపణ చెప్పి వాడి చేతులతో కట్టిన తాళిని వాడే విప్పాలి. అలా జరగని పక్షంలో పరిణామాలు పంచాయతీ నుంచి మరో చోటుకు వెళతాయి. అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏం చేస్తావు? రేయ్, తప్పు చేసిన చాలక మళ్ళీ మాటలేంటి? ప్రెసిడెంట్ గారు, ఆవిడ కోరిని చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మా వాడు ఆ అమ్మాయి మెళ్ళలో తాళి తీసేసి క్షమాపణ చెప్తాడు. సరే నాగమ్మ గారు, మీ డిమాండ్ని చక్రవర్తి గారు ఒప్పుకున్నారు. బంగారాజు మీ మనవరాలకు క్షమాపణ చెప్పి తాళి తీసేస్తాడు. నా మనవరాలకు ఒక్కదానికే కాదు, ఊళ్ళో ఉన్న అందరికీ వినపడేలా చెప్పాలి. ఊళ్ళో ఉన్న ప్రతి ఆడపిల్లకి, ఆడపిల్లల కన్న తల్లిదండ్రులకి వినపడాలి. సారీ. వినపడలేదు. సారీ. ఇంకా సారీ. చాలా ఇంకా కావాలా? నిన్ను గెలిపించడానికో నేను ఓడిపోతానుకో దీనికి ఒప్పుకోలేదు. పెంట మీద కాలేశాను, కడుక్కుందామని వచ్చాను అంతే. రెచ్చిపోయి మిడిసి పడకో. 3 సార్లు సారీ చెప్పాను. ఈ 3 ముళ్ళు కూడా తీస్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఎంతో మంది పెద్దవాళ్ళున్నారు, శాస్త్రాలు ధర్మాలు తెలిసిన వాళ్ళున్నారు. మీ అందరినీ ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఒక అమ్మాయి మెళ్ళో ఒక అబ్బాయి తాళి కడితే దాన్ని పెళ్లి అంటున్నారు. మరి అమ్మాయి మెళ్ళో తాళిని అబ్బాయి తీసేస్తే దాన్నేమంటారు? ఈ తంతుని ఏ పేరుతో పిలుస్తారు? అసలు ఏ సందర్భాల్లో
ఒక ఆడది తన మెళ్ళో తాళిని తీసేస్తుంది? తాళి కట్టిన వాడు చనిపోయినప్పుడు మాత్రమే. నాకు తాళి కట్టిన వాడు చనిపోలేదు, నా ఎదురుగా సజీవంగా ఉన్నాడు. మరి నా తాళి ఎలా తీస్తారు? సౌమ్య, నన్ను మాట్లాడి అమ్మమ్మ. ఇది ఒక ఆడపిల్ల జీవితం, నాలా ఎవరికి కాకూడదు. ఇప్పుడు తాళి తీసేస్తే నేను విధవనా, కన్యనా, నాకు పెళ్ళైనట్ట కానట్టా? ఇంత జరిగాక రేపు నాకు మరో పెళ్ళవుతుందా? అవుతుందని గ్యారంటీగా చెప్పగలరా? నన్ను చేసుకోవడానికి ఎవరైనా వస్తారా? ఏం మాట్లాడుతుంది ఇది? దీనికి ఏమన్నా మర్చిపోయిందా? ఇదేదో నా ఆస్తికి ఎసరు పెట్టేలా ఉంది. ఒక 3 నెలలు మనం కలిసి ఉందాం. 3 నెలల తర్వాత కూడా మీరు నన్ను భార్యగా ఒప్పుకోకపోతే నేనే తప్పుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను.